ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటం కొరకు 85వ కీర్తన 85వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. 85వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. నీ ప్రజలు నీయందు సంతోషించున్నట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా. ఇది ఈ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. కోరహు ఎవరు అనంటే మోషే మీద తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటు కారణంగా భూమి నెరవిడిచి ఆ భూమి నెరవిడిచినప్పుడు ఆ భూమిలో లోపలికి వెళ్ళిపోయి మరణించిన వారిలో కోరహు ప్రధానుడు. మోషేతో ఒక రోజున కోరహు ఏం చెప్పాడనంటే, దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా, యెహోవా సమాజములో ఉన్న వారందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని సేవకులే కదా అని మోషే మీద తిరుగుబాటు చేసి 250 మందిని పోగేశాడు. మోషే వారి ఎదుట సాగిలపడి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వారినే ఆయన ఏర్పాటు చేసుకుంటాడు, నేను ఏ పాటి వాణ్ణి, నేను ఎంతటి వాణ్ణి అని సాగిలపడి వారికి నమస్కారం చేసి, రేపు మీరు నేను అందరూ దేవుని సన్నిధికి వద్దాం, దేవుడు ఎవరిని కోరుకున్నాడో ఆయనే తెలియచేస్తాడు అని చెప్పినప్పుడు ఈ కోరహుతో చేరిన 250 మంది వారొక ప్రక్కన నిలవబడ్డారు. మోషేతో పాటుగా రోజుల్లో దేవుని గుడారములో దేవుని సన్నిధిలో సేవ చేసే వారిలో అహరోను అలాగే మోషే యొక్క అక్క మిరియాము కూడా ఉన్నారు. వీరు మరి ఒక ప్రక్కన నిలవబడ్డారు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అని ప్రజలు కనిపెడుతూ ఉండగా భూమి నెరవిడిచి కోరహుతో చేరిన 250 మందిని భూమి మృంగివేసింది అని వాక్యం చెప్తాది. అయితే దేవుడు కోరహు కుమారులను కనికరించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కోరహు యొక్క స్వభావానికి, కోరహు యొక్క భక్తికి, కోరహు యొక్క విధానానికి ఈ కుమారులైన వారు కోరహు కుమారులు వేరుగా ఉన్నారు. కోరహు యొక్క స్వభావం వేరు, కోరహు కుమారుల స్వభావం వేరు. కోరహు యొక్క స్వభావం ఎలాంటిదనంటే దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసే స్వభావం. అందుకే భూమిని ఎరవిడిచి కోరహుతో చేరిన ఆ 250 మందిని మింగేసింది. కానీ దేవుడు ఎందుకో కోరహు కుమారుల యొక్క భక్తిని, విశ్వాసాన్ని, వారి యొక్క ఆత్మీయతను చూసి వారిని బ్రతికించి ఉంచాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ కోరహు కుమారుడు చాలా కీర్తనలే రాశారు. అందులో 42వ కీర్తన ఒకటి. 42వ కీర్తనలో కోరహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉంది అని చెప్తున్నారు. కోరహు కుమారులకున్న భక్తి కోరహుకు లేదు అని చెప్పాలి మనం. కోరహుకు అంత భక్తిపరుడు కాదు, ఆత్మీయుడు అసలే కాదు. దేవుని సన్నిధిని కానీ, దేవునిని కానీ, దేవుని సేవకులను కానీ అంతగా గౌరవించేవాడు కాదు. కానీ కోరహు కుమారులకు దేవుని సన్నిధి అనంటే ప్రాణం. స్తోత్రం. అక్కడ రాయబడి ఉంటుంది ఆ కీర్తనలో, దేవుని సన్నిధికి మేము ఎప్పుడు వస్తాం, మేమెప్పుడు దేవుని సన్నిధిలో కనబడతాం అని కోరహు కుమారుల యొక్క ఆశ ఆ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. అలా దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగిన కోరహు కుమారులు రాసిన కీర్తనే ఈ 85వ కీర్తన. ఈ 85వ కీర్తనలో ఈ కోరహు కుమారులు ఏమంటారనంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించేటట్టు నీవు మరలా
మమ్మల్ని బ్రతికించువా. స్తోత్రం. చెప్తారా మంచిగా? ఒక దినాన్న ఆయన నిజంగానే వారిని బ్రతికించాడు. అప్పుడు దేవుని ప్రజలు సంతోషించారో బాధపడ్డారో మనకు తెలియదు. ఎందుకనంటే వాళ్ళ నాన్నతో పాటు వీళ్ళను కూడా భూమి మింగేసి ఉంటే ఎంత బాగుండు అనుకుని ఉండొచ్చేమో. కొంతమంది తల్లిదండ్రులను బట్టి పిల్లల యొక్క స్వభావం కూడా ఇలాగే ఉంటుంది, వారి పిల్లలు కూడా ఇలాగే ఉంటారు అని తీర్పు తీర్చేది మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నను బట్టి పిల్లల మీద కోపం చూపించే పరిస్థితులు మనకు కనిపిస్తాయి. కోరహును బట్టి ఈ పిల్లల మీద కూడా, కోరహుతో పాటు వాళ్ళ నాన్నతో పాటు భూమి వీళ్ళను కూడా మృంగేసి ఉంటే బాగుండని ఎవరైనా అనుకున్నారేమో, మనకు తెలియదు. అలాంటి సంగతులు ఏది వాక్యంలో రాయబడలేదు. స్తోత్రం. కానీ ఈ మాటను బట్టి మనం ఇలా ఆలోచించవచ్చు. ఏమనంటే, ఆ రోజున మా నాన్నతో పాటు మేము చనిపోకుండా, భూమి మమ్మల్ని మృంగేయకుండా మేము బ్రతికినందుకు ప్రజలు సంతోషించారో బాధపడ్డారో, లేక నిజంగానే సంతోషించారేమో. కానీ ఇక్కడ ఏమంటారనంటే, నీ యందు నీ ప్రజలు సంతోషించేటట్టు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. చెప్తారు మంచిగా? హల్లెలూయా. నీవు బ్రతుకుతున్నందుకు, బ్రతికి ఉన్నందుకు దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించాలి. ఈ మాట మరలా వినండి. నీవు బ్రతుకుతున్నందుకు, నీవు బ్రతికి ఉన్నందుకు దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించాలి. నిన్ను బట్టి ప్రజలు దేవునిలో సంతోషించాలి, కానీ నిన్ను బట్టి దేవుని విడిచి దేవునికి దూరం అయిపోయేలాగాను బ్రతకూడదు. కొంతమంది ఎలా బ్రతుకుతారనంటే, వారు దేవుని సన్నిధిలో ఉండరు, ఎవరిని ఉండనివ్వరు. వారు కోరవ కుమారుల వంటి వారు కాదు అని చెప్పాలి. స్తోత్రం. చెప్తారా మంచిగా? వీళ్ళు ఏమంటారనంటే, అయ్యా నీవు మమ్మల్ని బ్రతికించాలి. ఎందుకు బ్రతికించాలనంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించాలి. వారి ఆశ, వారి ఆలోచన మీరు ఈ రాత్రి గమనించాలి. కొంతమంది బ్రతుకుతారు, కానీ వారి బ్రతుకు వలన ఒకరు దేవుని దగ్గరికి రారు, దేవుని దగ్గరకు వచ్చే వారిని వారు ఎప్పటికీ రానివ్వరు. స్తోత్రం. మరలా చెప్పనివ్వండి, వారు రారు, ఇంకొకరిని రానివ్వరు. వారు బ్రతకటం వలన దేవుని నామానికి కనీసం ఏమీ ఉపయోగం ఉండదని చెప్పుకోవచ్చు. ఈ రాత్రి కోర కుమారుల యొక్క ఆశ ఏంటనంటే, మేము బ్రతకాలి, మరలా బ్రతకాలి. ఒకప్పుడు బ్రతికాం, మా తండ్రితో పాటుగా మేము ఆ భూమి మమ్మల్ని మింగేయకుండా మేము బ్రతికాం. ఇప్పుడు మరలా బ్రతకాలనుకుంటున్నాం, ఇంకా బ్రతకాలనుకుంటున్నాం. దేనికి అనంటే, మా కోసం కాదు, మా సంతోషం కోసం కాదు, మా స్వలాభం కోసం కాదు, ఇంకా మా స్వనీతి కోసం కూడా కాదు. దేవుని సన్నిధిలో మేమేదో దేవుని నుంచి పొందాలని కాదు. మేము బ్రతకటం వలన దేవుని ప్రజలు దేవునిలో సంతోషించాలి. స్తోత్రం. చెప్తారా? ఈ ఉపవాస ప్రార్థనల ప్రారంభపు దినాన, ప్రారంభపు కూడికలో మీ ప్రార్థన ఏంటో, మీరు ఏ ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చారో. కొంతమంది ఉపవాస ప్రార్థనలకు వచ్చినా వారికి ఒక ప్రత్యేకమైన ప్రార్థనాంశం ఏమి ఉండదు. మా పాస్టర్ గారు చెప్తుంటారు కథ. గొర్రెలన్నీ యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళాయంట. గొర్రెలన్నీ వెళ్తుంటే ఆ గొర్రెలన్నిటితో పాటు ఓ పంది కూడా వెళ్ళిందంట. అంతేనమ్మా కథ? గొర్రెలన్నిటితో పాటు ఓ పంది కూడా వెళ్ళిందంట. మా పాస్టర్ గారు చెప్పే ఆ కథలో గొర్రెలన్నీనేమో యేసు ప్రభువును చూసి యేసు ప్రభువును ఆరాధించడానికి వెళ్తే, ఈ పంది గొర్రెలన్నిటితో కలిసి వెళ్ళింది, కానీ అది ఎందుకు వెళ్ళిందో దానికి తెలీదు, ఎందుకు వచ్చేసిందో దానికి తెలియదంట. ఈ ఉపవాస ప్రార్థనలు అని పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు, మన పాస్టర్ గారు అనౌన్స్ చేశారు అని నేను విన్నాను. మరి ఎన్నిసార్లు మీతో చెప్పారో, అక్టోబర్ 2, 3, 4 తేదీలు ఉపవాస ప్రార్థనలని మీతో ఎన్నిసార్లు చెప్పుంటారో నాకు తెలియదు.
ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంశంతో దేవుని సన్నిధికి వచ్చారా? లేకపోతే అందరూ వెళ్తారు కనుక అందరితో పాటు వెళ్దాం, అందరూ వచ్చేస్తారు కనుక అందరితో పాటు వచ్చేద్దామని అలవాటుగా దేవుని మందిరానికి వచ్చేసారా? కారో కుమారులనే గనక దేవుని మందిరానికి రమ్మంటే వారు ఏ ప్రార్థన అంశం లేకుండా, ఏ విశేషం లేకుండా, అసలు ఏ కారణం లేకుండా దేవుని సన్నిధిలో వారు ఉండరు. స్తోత్రం. చేతులెత్తి మంచిగా చెప్పండి. ఏ కారణం లేకుండా ఊరకనే కాలక్షేపం కోసమో అలవాటుగానో అందరితో పాటు కాసేపు కూర్చుందామనో దేవుని మందిరానికి ఎప్పుడూ రారు వాళ్ళు. వారు వస్తే దేవుని మీద ఆశతో వస్తారు. వస్తే దేవుని ప్రజల సంతోషం కోసం దేవుని సన్నిధికి వాళ్ళు వస్తారు. స్తోత్రం. ఎవరి సంతోషం? దేవుని ప్రజల యొక్క సంతోషం కొరకు. వారు అంటున్నారు, నీ ప్రజలు నీ యందు సంతోషించేటట్టుగా నీవు మరలా మమ్ములను బ్రతికించవా? ఈ ప్రార్థనలో ఉన్న అంతరార్థాన్ని ఈ రాత్రి మనం కాసేపు ఆలోచన చేద్దాం. ఎందుకు బ్రతికించమంటున్నారనంటే చనిపోయిన వారి వలన ఎవరికి సంతోషం ఉండదు. స్తోత్రం. అందుకే ఈయన అంటాడు, మమ్మల్ని బ్రతికించు. స్తోత్రం. ఏం చెయ్యి? మమ్మల్ని బ్రతికించు. ఈ దినాన్న ఏ రీతిగా దేవుని బిడ్డలు బ్రతకాలి? అసలు దేవుని బిడ్డలు చనిపోయిన ఆ సంగతి ఏంటి? చనిపోయిన సంగతి ఏంటి? ఈ రాత్రి కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వచనాన్ని తర్వాత 4-5 వచనాలు మనం చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వచనం అయిన తర్వాత 4-5 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడ్డారని వాక్యం చెప్తోంది. ఇంతకీ ఈ భక్తులు కోరవ కుమారులు మమ్మల్ని బ్రతికించవా, మరలా బ్రతికించవా అని అడగటంలోని అంతరార్థం ఏంటనంటే, మనుషులు చాలామంది బ్రతికే ఉన్నా వారు చచ్చిన స్థితిలోనికి, చచ్చుబడిపోయిన స్థితిలోనికి, చనిపోయిన వారితో సమానమైన స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితిని ఈ రాత్రి నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అదేంటనంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా మనుషులు అయిపోతారు. మనిషి యొక్క పాపము, అపరాధము మనిషిని చచ్చిన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. వారు ఒకవేళ బ్రతికే ఉండొచ్చు, కానీ బ్రతికి ఉన్నారన్న పేరుకు మాత్రమే బ్రతుకుంటారు, కానీ వారు చచ్చిన వారితో సమానమే. వారి వలన ఎవరికీ సంతోషం ఉండదు. రెండోది, వారికి కూడా సంతోషం ఉండదు. మీరు ఎవరిని గురించి అయినా గమనించి, పరిశీలించి, పరిశోధించి తెలుసుకోవచ్చు. పాపములో బ్రతికే వాళ్ళు ఉంటారు, చూసారా? పాపములో బ్రతికే వారికి నిజముగానే సంతోషం ఉండదు. పాపములో బ్రతికే వారిని బట్టి ఎవరికీ సంతోషం ఉండదు. మీరు ఎలాగైనా ఆలోచించి, వారిని గమనించి, పరిశోధన చేసి తెలుసుకోవచ్చు. పాపములో బ్రతికేవారు మేము ఎంజాయ్ చేస్తున్నాం, సంతోషంగా ఉన్నాం, ఆనందం పడుతున్నాం అని అనుకుంటారు, కానీ వారి ఆనందం అరక్షణములో ఆవిరైపోతుంది. క్షణం కూడా ఉండదు, అరక్షణములో ఆవిరైపోతుంది. అంతలో కనబడి అంతలో మాయమైపోయే సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అందుకే పాపాన్ని మరలా చెయ్యాలని పాపము కొరకే పరుగులు పెడతారు. అయినా వారికి సంతోషము ఉండదు, తృప్తి ఉండదు, వారు ఎప్పటికీ ఆనందాన్ని అనుభవించలేరు.
కనుక పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారైన వారు, వారిని బట్టి వారికి సంతోషం ఉండదు, వారిని బట్టి ఎవరికి సంతోషం ఉండదు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏమంటారనంటే, అయ్యా పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన స్థితిలో ఉన్నాం, మా వలన దేవుని ప్రజలు సంతోషించలేకపోతున్నారు. ఎందుకు అనంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథంలో ఒక్క మాట ఉంటుంది. ఆ మాట నేను మీకు చూపించి నేను మరలా ఈ మాటల దగ్గరకు వస్తాను. ప్రసంగి గ్రంథం మనం ఒకసారి 9వ అధ్యాయానికి బైబిల్ తెరుస్తారా? 9వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుతామా? 18వ వచనం, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. గమనించండి, వారిని బట్టి ఎందుకు సంతోషం ఉండదంటే, ఒక్క పాపాత్ముడు చాలు అనేకమైన మంచి పనులు చెరపటానికి. హల్లెలూయా. చెప్తారా మంచిగా చేతులెత్తి? హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను కదా, ఒక్క పాపాత్ముడు చాలు దేవుని పని సరిగా జరగకుండా ఆప్ చేయటానికి. ఒక్క పాపాత్ముడు చాలు దేవుని మందిరానికి వచ్చే వారిని చెడగొట్టి ఏ షికారుకో లేకపోతే మరొక స్థలానికో మరొక చోటకో వారిని తీసుకొని వెళ్ళిపోవటానికి. ఒక్క పాపాత్ముడు చాలు భక్తిని చెడగొట్టి, భక్తిగా ఉండే వారిని చెడగొట్టి భక్తిహీనులుగా మార్చేయటానికి. అందుకే వారి వలన దేవుని ప్రజలకు అసలు సంతోషం ఉండదు. స్తోత్రం. వీళ్ళు కోరుకున్నారు ఏమనంటే, కోరవ కుమారులు అడుగుతారు, అయ్యా నీ ప్రజలు నీ యందు సంతోషించేటట్టుగా మేము ఇలాగున పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండకూడదు, మమ్మల్ని మీరు బ్రతికించండి, మరలా బ్రతికించండి అని వారు ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి ఆ ప్రార్థనే మీది అయితే నిజముగానే మీరు కూడా, ప్రభువా నన్ను బట్టి నీ ప్రజలు సంతోషించాలి, నన్ను బట్టి నేను సంతోషించాలి, నన్ను బట్టి నా కుటుంబం సంతోషించాలని మీరు కోరుకునేవారైతే నా ప్రభు తప్పకుండా మిమ్మల్ని బ్రతికిస్తాడని చెప్పడానికి ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చచ్చిన వారి వలన ఎందుకు సంతోషం ఉండదో అర్థం కావడానికి ప్రసంగి గ్రంథంలోనే 10వ అధ్యాయం 1వ వచనం చదువుతాం చూడండి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొడుతుంది. బుక్కావాని తైలం సువాసన భరితంగా ఉంటుంది. అలాగున సువాసనగా ఉండే ఆ తైలం వలన అందరూ సంతోషిస్తారు. కానీ అందులో చచ్చిన ఈగలు పడటం వలన అది చెడు వాసన కొడుతుంది. బుక్కావాని తైలం ఏంటి, చచ్చిన ఈగలేంటి అని అడిగితే, బుక్కావాని తైలం అని అంటే దేవుని యొక్క సన్నిధి. స్తోత్రం. 16వ కీర్తన 11వ వచనం అంటది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఈ దినాన్న దేవుని సన్నిధికి వచ్చి సంతోషించేవారు ఎంతమంది? దేవుని సన్నిధిలో నిజముగానే సంతోషంగా కూర్చొనే వారు ఎంతమంది? నేను ఈ మధ్యన ఒక కూటానికి ఒక 2 యవనస్తులను తీసుకెళ్ళా. అందులో ఒకడే అంటాడు, అసలు మీరు వాక్యం చెప్పినట్టే లేదా అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, ఇంకా ఆపట్లేదేంట్రా బాబు, ఇంకా ముగించట్లేదేంట్రా బాబు అని అంటాడు ఇంకొకడు. ఇందులో సంతోషించే వారెవరు, సంతోషం లేని వారెవరు? ఈ దినాన దేవుని సన్నిధిలో ఉండి నిజముగా ఎవరు సంతోషించగలుగుతున్నారు? కారణం ఏంటనుకుంటున్నారు? బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడ్డాయి, చెడు వాసన కొడుతుంది. ఈ కూర్చోలేక, దేవుని మాటలు వినలేక, దేవుని సన్నిధిలో ఉండలేక. అదే ఇంకొక స్థలం అయితే ఎంత సమయమైన సమయమే తెలియదుగా. అదే ఇంకొక పని అయితే ఎంతసేపు అయినా ఇంటి దగ్గర వారు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా, దాన్ని లెక్క చేయకుండా ఆ స్థలములో, ఆ పనిలో, ఆ కార్యకలాపాలలో
ఎంత సమయమైనా గడిపే వారు దేవుని సన్నిధిలో ఎంతవరకు సంతోషించగలుగుతున్నారు? కారణం ఏంటనుకుంటున్నారు? బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడ్డాయి, చెడు వాసన తప్ప అసంతృప్తి. ఇంకా ఈ దేవుని సన్నిధానంలో ఏమండి నిజముగా సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ సంపూర్ణమైన సంతోషం లేకుండా చెడు వాసన అంటే చిరాకు, విసుగు, విరక్తి, వినబుద్ధి కాకపోవటం, కూర్చోబుద్ధి కాకపోవటం, ఉండబుద్ధి కాకపోవటం, ఇక్కడ కంటే మరి ఎక్కడైనా ఎక్కువ సమయం గడపాలనే ఆశ కలగడం. కారణం ఏంటనంటే చచ్చిన ఈగలే, చచ్చిన స్థితి, చెడు వాసన. దేవుని సన్నిధి పరిమళ వాసన వెదజల్లే స్థలం. స్తోత్రం. మంచిగా చెప్పాలి. అసలు ప్రభువు నిన్ను నన్ను ఎందుకు రక్షించాడనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుతుంటే అక్కడ అంటాడు, క్రీస్తు మిమ్ములను పరిమళ వాసనగా ఉండటానికి ఆయన మిమ్మల్ని రక్షించాడని వాక్యం చెప్తుంది. స్తోత్రం. ఆయన మీ కొరకు బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడని వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధానంలో నీవు పరిమళ వాసనగా ఉండాలి, చెడు వాసనగా మారిపోకూడదు. స్తోత్రం చెప్తారా? ఏ వాసనగా మారిపోకూడదు? చచ్చిన వారి దగ్గర ఎంత సెంటు కొట్టండి, ఎంత స్ప్రే కొట్టండి, ఆ చెంటు ఆ తైలం ఉన్నంతసేపే కొంచెం మనుషులు నిలబడగలుగుతారు, కానీ లేకపోతే మాస్క్ పెట్టుకున్నా కూడా ముక్కు మూసుకోవలసిందే. చచ్చిన ఈగలు ఈ బుక్కావాని తైలాన్ని చెడు వాసన వచ్చేటట్టే చేస్తాయి. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు సంతోషించలేరు, ఇంకెవరిని సంతోషంగా ఉండనివ్వరు. అందుకే ఈ భక్తుని యొక్క ఆవేదన, ఆక్రందన, ప్రార్థన ఏంటనంటే, ప్రభువా నీ సన్నిధిలో నేను సంతోషించాలి, నేనే కాదు నీ ప్రజలు కూడా సంతోషించాలి, అందుకే నన్ను బ్రతికించుంచు. ఏ కారణం చేత అపరాధములు, పాపములు నన్ను చంపనివ్వకు, నన్ను చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోనివ్వకు, నన్ను బ్రతికించు, మరలా బ్రతికించని ఈ భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఇక మంచిగా చెప్పండి. యెహెజ్కేలును దేవుడు ఎండిపోయిన ఎముకలున్న లోయలోకి తీసుకెళ్ళాడు. మీరు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మీరు బైబిల్ తెరిస్తే 3వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు, నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈయన అంటాడు, ఏమో ప్రభువా నాకు తెలియదు, అది నీకే తెలుసు అంటున్నాడు. అది నీకే తెలుసు. చాలామంది జీవితాల్లో ఎక్కువ పాపములో, శాపములో, పాప సంబంధమైన జీవితాలలో బ్రతుకుతున్నవారు ఈ రోజుల్లో అనుకుంటుంది ఏంటనంటే, నా బ్రతుకే ఇంకా మారదు, నేను మార్చుకోలేను, నా బ్రతుకుని ఇంకెవరూ మార్చలేరు అని వాళ్ళు అనుకుని అలాగే పాపములోనే మగ్గిపోతున్నారు తప్ప, అలా చచ్చిన స్థితిలోనే సంతోషం లేకపోయినా, ఆనందం లేకపోయినా, నిజంగా ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించలేకపోతున్నా అందులోనే మగ్గిపోతున్నారు. కానీ బయటికి రావటానికి వారు ఏమనుకుంటున్నారంటే, నా బ్రతుకు ఇంకా మారదు అని. కానీ ప్రభు ఏం చేయగలడో ఈ రాత్రి నేను కొన్ని మాటలు చెప్తాను. ఆయన ఏం చేయగలడనంటే, నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అంటే, చచ్చిన స్థితిలోకి వెళ్ళిన వారిని ఆయన మరలా బ్రతికించగలడా? చెడు వాసన కొడుతున్న చచ్చిన ఈగలాంటి బ్రతుకు కలిగిన వారి వలన వారికి సంతోషం ఉండదు, వారి వలన ఎవరికి సంతోషం ఉండదు, వారి వలన వారికి లాభం ఉండదు, వారి వలన ఇంకెవరికి లాభం ఉండదు. స్తోత్రం చెప్పండి మంచిగా. వారి వలన ఎవరికి ఉపయోగం ఉండదు, దేవుడికి అసలే ఉపయోగం ఉండదు. స్తోత్రం చెప్పండి. పాపాత్ముడి వలన సాతానుగాడికి ఉపయోగం అండి. ఎవడికి ఉపయోగం? సాతానుగాడికి ఉపయోగం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఓ పచ్చి తాగుబోతున్నాడు అనుకోండి,
వాడి వలన భార్య పిల్లలకైతే సంతోషం ఉండదు. ఎవరికి సంతోషం ఉండదు? భార్య పిల్లలకు సంతోషం ఉండదు. ఎందుకనంటే వీడు రోజంతా కష్టపడతాడండి. గొడ్డులాగా కష్టపడతాడంటే మనం మంచిగా చెప్పొచ్చు. గొడ్డులాగా కష్టపడతాడు. ఏం సుఖం, సాయంత్రం అయ్యేసరికి ఆ సారా వాసనో బ్రాందీ వాసనో చిన్న వాసన తగలగానే ఆడికి వాసన చాలు. ఏదో టీ కప్పు ఇచ్చినట్టు ఓ చిన్న తాగించిన అవసరం లేదు. ఆ రుచి కోసం మరలా పరిగెట్టడానికి వాసన చాలు. వెళ్తాడా? ఒక్కడు వెళ్ళడు. తాగుబోతుళ్ళు ఎప్పుడు సింగిల్గా వెళ్ళరండి. స్తోత్రం, హల్లెలూయా. వారు లైన్లా ఫీల్ అవుతారు. సింహాలు గుంపు వెళ్తున్నట్టు ఫీల్ అవుతారు. ఒక లైన్ వెళ్దు, ఆ సింహంతో పాటు ఓ 4-5 సింహాలను తీసుకెళ్తుంది. ఈ పాపాత్ముడు వల్ల ఎవరికి ఉపయోగం అంటే సాతానుగాడికి ఉపయోగం. సాతానుగాడు సంకలు కొట్టుకుంటుంటాడు. తాగుబోతులు ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల్లో డ్యాన్స్ వేసేది ఎవడనంటే సాతానుగాడే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎక్కువ ఈ గొడవలు ఆడుకొని రక్తాలు వచ్చేలా కొట్టేసుకుంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. రక్తాలు వచ్చేలాగా వాళ్ళని బట్టి ఈ రక్తాలు వచ్చేలాగా దెబ్బలు తినేసిన వాడు కానీ, దెబ్బలు కొట్టేసి వచ్చినాడు వాడి ఇంటివారు కానీ, దెబ్బలు తిన్నవాడి ఇంటివారు సంతోషించరు, దెబ్బలు కొట్టిన వాడి ఇంటివారు కూడా సంతోషించరండి. ఎందుకని కొట్టినవాడు తప్పకుండా ఎక్కడుంటాడు? ఏ స్టేషన్లోనే ఏడాల్సి వస్తుంది. ఎవరు కొట్టేసాను పెద్ద హీరో అనుకుంటే వాడి మీదకి వేసి ఎవడొకటి ఆడతాడు. స్తోత్రం. మరి అక్కడ సంతోషించేది ఎవడనుకున్నాడు? సాతగినగాడే. దెబ్బలు తినేసిన వాడిని బట్టి వాళ్ళు ఇంటోళ్ళు ఏడుతుంటారు. దెబ్బలు కొట్టేసిన వాడిని బట్టి కూడా వాళ్ళు ఏంటిది భయంతో ఎవడొచ్చేస్తాడో తెలీదు, ఎప్పుడు వేసేస్తాడో తెలీదు, ఆడి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు కొట్టేసి వచ్చేయడని ఆడి ధైర్యంగా సింహంలాగా తిరగడానికి అవ్వదు. అసలే చీకటి దారుల్లో ఎప్పుడు ఎవడ ముసుగు దెబ్బ వేసేస్తాడు ఆడికి తెలియదు. ఈ కొట్టినవాడి కుటుంబం సంతోషించలేరు, దెబ్బలు తిన్నవాడి కుటుంబం కూడా అసలు సంతోషించలేరు. మరి మధ్యలో ఎవడరా సంతోషించేదని అంటే సాతానుగాడే. కనుక ఒక చచ్చిన ఈగ లాంటి, చచ్చిన స్థితిలో ఉన్నవంటి అలాంటి వారు దేవుని సంఘములో ఉండటం వలన దేవునికి సంతోషం ఉండదు, దేవుని ప్రజలకు అసలే సంతోషం ఉండదు. స్తోత్రం చెప్పు. నిజముగానే నీ వలన నీ కుటుంబానికి, నీ వలన దేవుని సంఘానికి, నీ వలన దేవునికి నిజంగానే సంతోషం కావాలి అనంటే ఈ కోరో కుమారులు ప్రార్థన చేస్తున్నట్టే, ప్రభువా నన్ను మరలా బ్రతికించవా అని మీరు అడిగేవారైతే, ఆ గుంపులో మీరు ఉంటే, ఈ రాత్రి మీ ఆశ ఏమో నాకు తెలీదు, ఈ మాటలు విన్న తర్వాత నిజమే కదా, నేను ఆత్మీయంగా బ్రతుకుంటేనే కదా నన్ను బట్టి దేవుని సంఘం సంతోషిస్తుంది. నా పనులు, నా ప్రవర్తన, నా ప్రార్థన, నా భక్తి దేవుని సంఘానికి సంతోషంగా ఉంటుంది. అలా కానట్లయితే నేను దేవుని సంఘములో ఉండటం వలన సంఘానికి సంతోషం ఉండదు, సేవకుడికి అసలే సంతోషం ఉండదు. స్తోత్రం. మీ సేవకునికి మీ వలన సంతోషం ఉండాలి అని అంటే మీరు ఆత్మీయంగా బ్రతికిన వారై ఉండాలి. బుక్కావాని తైలం అని అంటే దేవుని మందిరమే. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం అని అంటే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోవలసిన స్థలమై ఉండాలి. వారి బాధలన్నీ తీరిపోయి, వారి కష్టమంతా తొలగిపోయి, వారు ఆనందం అనుభవించగలిగిన స్థలమై ఉండాలి. అంతేగాని ఇక్కడికి వస్తున్నందుకు దేవుని మందిరానికి వాళ్ళు రావటం వల్ల వాళ్ళతో మీరు ఏదో గొడవ పెట్టి, వాళ్ళనేమో తిట్టి, వాళ్ళనేమో అలాగుండమ్మా, ఇలాగ అంటుకోకమ్మా, నువ్వు నీ ముఖమేంటమ్మా అని వాళ్ళ మీద ఏదో లేనిపోంది అంతా చెప్పి, నీ వల్ల వాళ్ళు ముఖం చిన్నబుచ్చుకొని మందిరం మానేసేటట్టుగా చేయటం వలన నువ్వు చచ్చిన ఏగవే కానీ బ్రతుకున్న ఆత్మజీవివి కాదు. స్తోత్రం చెప్తారా? చెప్పాలి మంచిగా. కనుక నీ వలన దేవుని ప్రజలకు సంతోషం ఉండాలి, నీ వలన దేవుని సేవకునికి కూడా సంతోషం కలగాలి అని అంటే మీరు చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. మొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని
మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీకు నిజముగానే నిన్ను బట్టి దేవుని ప్రజలు సంతోషించాలి, నిన్ను బట్టి దేవుని సంఘం సంతోషించాలి, నిన్ను బట్టి దేవుని సేవకుడు సంతోషించాలి అని అంటే, కొంతమంది వారు చచ్చిన స్థితిలో ఉన్నారు, వారి ఆత్మీయ జీవితం ఏమంత బాగోలేదు, వారు దేవునికి అంత సంతోషంగా లేరు అనే సంగతిని కూడా గ్రహించలేనంత నిద్రావస్థలో ఉంటారు, నిద్రావస్థలో ఉంటారు. ఈ వర్తమానం ఏంటనంటే నిద్రావస్థలో ఉన్నవారిని మేల్కొల్పే వర్తమానం. స్తోత్రం చెప్తారా? దేవుని వాక్యం అంటుంది, నిద్రించుచున్న నీవు మేల్కొని. కొంతమంది ఎంత నిద్రావస్థలో ఉన్నారంటే వారు ఆత్మీయంగా చచ్చిపోయారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు అలాగే ఉన్నారు, ఎక్కువ మంది దేవుని బిడ్డలో మేము అనుకుంటున్న వారు అలాగే ఉన్నారు. ఎందుకనంటే దేవుని కొరకైన ఆశ కంటే లోకం కొరకైన ఆశలే ఎక్కువ ఉన్నాయి. దేవుని కొరకు వారు చేసేదానికంటే లోకం కొరకు, లోకములో ఉన్నవారి కొరకు వారు చేసేదే ఎక్కువ ఉంది. పరలోక రాజ్యం కొరకు పోగు చేసుకునే దానికంటే ఈ లోకంలో వారు ప్రాకులాడేదే ఎక్కువ ఉంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి నువ్వు బయటకు వచ్చేయాలి. స్తోత్రం చెప్పాలి. నువ్వు నిజంగా బ్రతకాలి అని అనుకుంటే ఆ చచ్చిన వారితో ఇంకా సహవాసం చేయకూడదు. కుళ్ళిపోయిన ఉల్లిపాయల దగ్గర మంచి ఉల్లిపాయ ఉందనుకోండి, ఎన్ని రోజులు బాగుంటుంది అది. కుళ్ళిపోయిన టమాటాల్లో ఏమండి చాలా తాజా టమాటా దూరింది అనుకోండి, ఎన్ని రోజులు బాగా ఉంటుంది అంటారు. అమ్మలకి అక్కలకి తెలుస్తుందిగా, అందుకే ఉల్లిపాయలు టమాటాలు అన్నాను నేను. స్తోత్రం చెప్తారా? చెప్పాలి చేతులు ఎత్తి మంచిగా. హల్లెలూయా. ఇప్పుడు పురుగులు పట్టేసిన లేక ఏమంటే చీడ పట్టేసిన కొమ్మ ఒకటి ఉంది. ఆ కొమ్మ నుంచి ఈ చెట్టు వేరు కాకపోతే వేర్లతో సహా ఆ చీడ మొత్తం చెట్టు అంతా తినేయకుండా ఉంటుందో ఆలోచించుకోవాలి. అందుకే ప్రభువు చెప్తున్న మొదటి సూచన, సలహా ఏమండి, మొదటి సంగతి ఏంటనంటే, నువ్వు నిజంగా బ్రతకాలనుకుంటే నన్ను బ్రతికించు, నన్ను బట్టి నేను సంతోషించాలి, నన్ను బట్టి నీ సంఘం సంతోషించాలి, నన్ను బట్టి నీ సేవకుడు సంతోషించాలి, నన్ను బట్టి నా కుటుంబం సంతోషించాలి అనే ఆశ నీలో కలుగుతూ ఉంటే, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెప్తున్న జాగ్రత్త ఏంటో తెలుసా? నిద్రించుచున్న నీవు, ఇంతవరకు ఆ చచ్చిన వారితో సహవాసం చేస్తూ చెడు వాసన కొట్టే వారితో ఆత్మీయంగా చచ్చిపోయి, ఆత్మీయంగా ఏమంటే దిగజారిపోయి, దేవునికి వారికి సంబంధం లేకుండా దేవునికి చాలా దూరం అయిపోయిన వారితో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నావుగా. వాళ్ళు ప్రార్థనకు రారు, నేను రానివ్వరు. వారు ప్రార్థన చేయరు, నేను చేయనివ్వరు. వారు దేవుని కొరకు ఏమీ చేయరు, నేను చేయనివ్వరు. అలాంటి వారితో కలిసిపోయి తిరుగుతున్నావు కదా, నువ్వు వారిలో నుంచి బయటకు వచ్చేమని నా ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? మృతులలో నుండి నువ్వు లే, మృతులతో నువ్వు సహవాసం చేయకు. భక్తి కలిగిన వారితోనే సహవాసం చేయాలి. స్తోత్రం చెప్పాలి. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసితో సంబంధం ఏంటి అసలు? నువ్వు పాటలు పాడుతావు, ఆరాధన చేస్తావు, భక్తిగా ఉంటావు, ప్రార్థన చేస్తావు, అసలు ప్రార్థనకే రాని వాడితో సహవాసం ఏంటి నీకు? రాని వారితో సహవాసం ఏంటి? స్తోత్రం. ఇప్పుడు విశ్వాసికి అవిశ్వాసితో పాలేంటి? దేవుని బిడ్డలు కాని వారితో సంబంధం ఏంటి, సహవాసం ఏంటి? నిజంగానే నిన్ను బట్టి దేవుని సంఘం సంతోషించాలంటే, నిన్ను బట్టి దేవుని ప్రజలు సంతోషించాలి, దేవుడు సంతోషించాలి, దేవుని సేవకుడు సంతోషించాలంటే నీవు ఆ మృతులైన వారిలో నుంచి, చచ్చిన ఏగల లాంటి వారిలో నుంచి, దేవునితో సంబంధం లేని వారి నుంచి నువ్వు బయటికి వచ్చేయాలని వాక్యం చెప్తోంది. స్తోత్రం చెప్పాలి మంచిగా.
నీ సహవాసము, నీ సంబంధము ఎవరితో ఉండాలంటే నిన్ను ప్రార్థనకు ప్రోత్సహించే వారితో ఉండాలి. నిన్ను భక్తిలో పురుకొలిపే వారితో ఉండాలి. రా మందిరానికి వెళ్దాం, రా ప్రార్థనకి వెళ్దాం, రా ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలోనికి వెళ్దామని నిన్ను ప్రోత్సహించే వారితో ఉండాలి. ఎందుకు అనంటే యోగి రాసుకుంటే బూడిద రాలిందంట. భక్తిహీనులతో నువ్వు సహవాసం చేయడం వల్ల, ఆత్మీయంగా చచ్చిపోయిన వారితో కలిసి ఉండడం వల్ల నీ భక్తిని కూడా వారు ఏం చేస్తున్నారంటే మొత్తం పూర్తిగా ఆవిరైపోయేటట్టుగా చేస్తున్నారు. అందుకే నీవు కూడా వారితో కలిసిపోయి లోకములో సంతోషించగలుగుతున్నావు కానీ దేవునిలో సంతోషించలేకపోతున్నావు. స్తోత్రం. నీవు మృతులలో నుండి లెమ్ము. హల్లెలూయా. ఒకటి, ఈ చచ్చిన స్థితిలో ఉన్న వారిలో నుంచి నువ్వు వేరైపోవాలి. అందులో ఉండకూడదు. పుచ్చిపోయిన, కుళ్ళిపోయిన ఆ టమాటాలు, ఉల్లిపాయల్లో ఈ మంచి ఉల్లిపాయ ఉన్నా, మంచి టమాటా ఉన్నా అది త్వరగా కుళ్ళిపోద్ది, చాలా త్వరగా కుళ్ళిపోద్ది. నువ్వు నిజంగా బ్రతకాలి, దేవుణ్ణి అందు సంతోషించాలి, నిన్ను బట్టి దేవుని సంఘం సంతోషించాలనంటే, దేవుని సంఘం సంతోషించాలంటే నువ్వు ఆ మృతులలో నుండి బయటకు వచ్చేసేయాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పగలుగుతారా? మంచిగా చెప్తారా? రెండవ కార్యం, మొదటిది మృతులలో నుంచి నువ్వు లేచి బయటకు వచ్చేసేయాలి. రెండోది సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, 23వ వచనాన్ని చదివితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో అని వాక్యం చెప్తోంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. దేవునిలో బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. ప్రభువా నన్ను మరలా బ్రతికించు, నీ ప్రజలు నీ యందు సంతోషించాలి అని నిజంగా ఆశ ఉన్నవాళ్ళు అందరికీ స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా మీకు నీ యందు దేవుని ప్రజలు సంతోషించాలని ఆశ ఉంటే, మొదటిది మృతులలో నుండి, చచ్చిన స్థితిలో ఉన్నారు చాలామంది, వారికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటేనే ఇష్టం ఉండదు. లోకం అంటే చెవి కోసేసుకుంటారు, పడి చచ్చిపోతారు. లోకం అంటే పరుగులు పెడతారు, లోకములో ఉన్న వాటి కొరకే ప్రాకులాడతారు. అలాంటి వారిలో ఉండకుండా నువ్వు బయటికి రావాలి. వాక్యం చెప్తుంది, నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడని వాక్యం చెప్తోంది. స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా చెప్తారా? రెండోది, అలా బయటకు వచ్చిన వారి హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ చచ్చిన స్థితిలో చచ్చిన ఈగల్లాంటి బ్రతుకుతున్న వారి దగ్గర చెడు వాసన తప్ప ఇంకేమీ రాదు. వారి హృదయంలోని జీవధారలు కాదు, మరణధారలు వస్తుంటాయి. వారి వలన ఒకడు చచ్చిపోతాడు కానీ ఒకడు బతకలేడు. వారి వలన ఒకడు చెడిపోతాడు కానీ ఒకడు బాగుపడలేడు. వాడుకున్న అలవాట్ల వలన ఇంకొకరిని వారు అక్కడికి లాక్కెళ్ళిపోతారు కానీ బురదగుంట్లోకి, వారు మాత్రం ఇంకొకరికి మేలుకరంగా బ్రతకలేరు. వారి హృదయంలోని జీవధారలు ఏమొస్తాయి? ఇలా ప్రత్యేకించబడి వారిలో నుండి బయటకు వచ్చేసి క్రీస్తు వారి మీద ప్రకాశిస్తున్న ఆ ప్రకాశవంతమైన జీవితం జీవించే వారి హృదయములో నుండి జీవధారలు బయలు వెళతాయి. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి మంచిగా. ఏం బయలు వెళ్తాయి? ప్రార్థనే, ఆరాధనే, పాటలే. వారికి ఎప్పుడు దేవుని గురించిన ధ్యాసే, ఆశే, దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశే వారి హృదయంలో ఉంటుంది. అవన్నీ కూడా ఒకరిని ఆత్మీయంగా బ్రతికిస్తాయి. స్తోత్రం. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, రెండోది నీ హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్తాయి కనుక అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. స్తోత్రం. ఎందుకు కాపాడుకోవాలి పాస్టర్ గారిని అడిగితే, ఈ జీవధారలను చెడగొట్టడానికి సాతానుగాడు ఎవడొకని పంపిస్తాడు నీ దగ్గరికి, నీ హృదయాన్ని కలకలం చేసేయటానికి. వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని మాటలు చెప్పి, చివరికి దేవుని మీద కూడా చెప్పి, ఈ రోజుల్లో దేవుని మీద చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయా. దేవుని సేవకుల మీద చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. సోషల్ మీడియా అందుబాటులో ఉందిగా, ఫోన్ ఆన్ చేస్తే చాలు ఒకడు అంటాడు, దశంభాగం ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. దశంభాగం ఎందుకు ఇవ్వాలి? అది వాక్యంలో లేదు అన్నట్టే చెప్తున్నాడు.
ఇలా ప్రత్యేకించబడిన వారి హృదయములో నుండి జీవధారలు బయలు వెళ్తాయి. వారి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. స్తోత్రం. ఆ హృదయాన్ని కలవరపరిచే, కలకలం చేసే, కల్మషం చేసేసే, చెడు మాటలతో నింపేసే, లేకపోతే వారి మీద వీరి మీద లేనిపోని మాటలు చెప్పే ఆ వారు చుట్టూ చేరి లేక మందిరానికి మానకుండా వచ్చేస్తుంటే కొంతమంది అంటారండి, ఏదో పెద్ద భక్తిపరుల్లాగా రోజు బైబిల్ పట్టుకుని అది హృదయాన్ని ఏం చేస్తా అనుకుంటున్నారు, మానకుండా మందిరానికి వచ్చేస్తుంటే ఏదో అంటున్నారని మానేయాలనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకని హృదయాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతానుగా డైరెక్ట్గా అటాక్ చేయడు. మనుషు రూపంలో మనుషుల్లో దూరి వాడు అటాక్ చేస్తుంటాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. మాలాంటి సేవకుల మీద కూడా సాతానుగాడు ఎలా దాడి చేస్తాడు అనుకుంటున్నారు? ఎవడొకళ్ళు దూరుతాడు. నాకు బాధ కలిగించే, సేవకులకు బాధ కలిగించే మాటలు, కుళ్ళు మాటలన్నీ మాట్లాడేటట్టుగా చేస్తాడు. పేతురు లాంటి వాళ్ళనే దూరాడు సాతానుగాడు. యేసుప్రభు అంటున్నాడు, నేను సిలువ వేయబడ్డానికే వచ్చాను అని చెప్తుంటే ఈ పేతురు యేసుప్రభుకి ఏదో సాయం చేసినట్టు యేసుప్రభు చేయి పట్టుకుని, ప్రభువా నీకు అది దూరమగునుగాక అంటున్నాడు. యేసుప్రభుని బతికించినట్టే. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమందిని బ్రతికిస్తున్నట్టు, దేవుని సంఘానికి సాయం చేస్తున్నట్టు, వారు చేసే పనులు మేలు కలుగుతాయి అనుకుంటారు. కానీ వారి వలన ఎంత కష్టము, ఎంత నష్టం వస్తుందో తెలియదు. సీతాకోక చిలక ఎలా తయారవుతుందో తెలుసా మీకు? ఎలా తయారవుతుంది? చదువుకున్న పాఠంలో గొంగళ పురుగు మల్బరీ ఆకులు తిని, ఆ మల్బరీ ఆకులు జిగురుగా ఉంటాయి. ఆ జిగురుతో గూడు కట్టుకొని ఆ గూట్లో 21 రోజులు ఉండిపోతుందట. అది 21 రోజులు పూర్తయిన తర్వాత సీతాకోక చిలకగా మారుతుందట. ఈ సీతాకోక చిలకగా మారి ఆ రోజున ఎవరో ఒక అతని కంట్లో పడిందట. అది బయటికి రావటానికి కష్టపడుతూ ఓ చిన్న రెక్క బయటకు వచ్చిందంట. చిన్న రెక్క, సీతాకోక చిలక రెక్క ఉంటుంది కదా, అదొక్కడు బయటకు వచ్చిందంట. అది చాలా కష్టపడుతుందంట. కష్టపడుతుంటే ఇతను ఏం చేశాడనంటే, ఇది చాలా కష్టపడుతుంది, దీనికి సాయం చేద్దామని ఆ గుడ్డుని ఇలా పగలగొట్టాడంట. అప్పటికి ఇంకా సీతాకోక చిలుక పూర్తిగా తయారవ్వలేదు. నిజానికి ఇతని ఉద్దేశం ఏంటి? సాయం చేద్దామనే, దానికి గాయం చేద్దామని కాదు. కానీ అదేమైందనంటే పూర్తిగా ఇంకా తయారవ్వలేదు కనుక అది చచ్చిపోయిందంట. మీకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఈ కోడి గుడ్లు ఉంటాయి కదా, కోడి పెట్ట అది దాటి మీద పొదుగుతూ ఉంటుంది. పిల్లలు తయారు చేసే టైంలో ఇంకా పూర్తిగా తయారవకుండా వాటిని కనుక మీరు పట్టుకుని ముట్టుకుంటే ఆ పెద్దవాళ్ళు చెప్తుంటారు, అవి అల్లిపోయి ఆ పిల్ల లోపలే చచ్చిపోతుంది. సాయం చేద్దామనే ఉద్దేశంతోనే దానికి ఏమంటే ఇలాగా పూర్తిగా పగలగొట్టాడట. అది పూర్తిగా తయారవకుండా అది సగం తయారైన సీతాకోక చిలుక అది చచ్చిపోయిందంట. కొంతమంది వారి పనులు, వారి ప్రయత్నాలు ఏం చేస్తాయి అని అంటే ఇతరులకు గాయాన్నే కలిగిస్తాయి. వారు మాట్లాడే మాటలు ఏమనుకుంటారంటే, నేను మేలు చేస్తున్నాను, లేకపోతే నేను సాయం చేస్తున్నాను, సంఘానికి నేను చాలా సహకారిని, ఉపకారిని అనుకుంటారు. కానీ వారు మాట్లాడే మాటల వలన సంఘం సంతోషంగా ఉండలేదు. అందుకని నిజముగానే నీ వలన దేవుని సంఘం, దేవుని ప్రజలు సంతోషించాలంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎవరో వేసిన చేదు ఆ రసాన్ని హృదయంలో నింపుకొని వచ్చి సంఘంలో కానీ దేవుని బిడ్డలతో కానీ నువ్వు మాట్లాడే ప్రమాదకరమైన పరిస్థితులు రాకూడదనంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి మంచిగా. జీవధారలు బయలు వెళ్ళాలి. నీ చేతనైతే సంఘం కట్టబడేటట్టుగా, సంఘానికి మరొకరు యాడయ్యేటట్టుగా, సంఘం ఏడ్చేటట్టుగా కాదు, సంఘంలో ఇంకొకరు చేర్చబడేటట్టుగా నీ చేతనైతే ఆ జీవధారలు బయలు వెళ్ళేటట్టుగా నువ్వు మాట్లాడాలి. కానీ కుళ్ళు మాటలన్నీ మాట్లాడి సంఘానికి వచ్చే వాళ్ళని సంఘానికి రాకుండా ఆప్ చేయకూడదు. స్తోత్రం చెప్పాలి. నిజంగా నేను నా హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్ళి నేను బ్రతకాలి, ఇంకొకరు ఆత్మీయంగా బ్రతికేటట్టుగా, వారికి సంతోష కారణంగా బ్రతకాలి అని అనుకుంటే, రెండవది
నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా, ఇంకా మంచిగా చెప్పాలి. హల్లెలూయా. హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మొదట చదువుదాం, తర్వాత 13 చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు కారణం ఏంటనుకుంటున్నారు? ఈ చచ్చిన స్థితికి కారణం ఏంటనుకుంటున్నారు? మృతులతో కలిసిపోయి మృతమైపోయిన జీవితానికి కారణం ఏంటనుకుంటున్నారు? శరీరానుసారమైన మనస్సు. అసలు మనసే శరీరానుసారం. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవుని సంఘం అంటే ఆత్మానుసారమైంది. ఆత్మ సంబంధమైన సంగతులు ఇక్కడ వినబడతాయి, ఆత్మ సంబంధమైన కార్యాలు ఇక్కడ జరుగుతాయి. స్తోత్రం. ఇక్కడ ప్రార్థన జరుగుతుందా? రికార్డింగ్ డ్యాన్సులు అవుతాయా? మహా పాడితే ఆరాధన, స్తుతి ఆరాధన జరుగుతుందా? డీజే పాటలు వినబడతాయా? నీ మనసంతానేమో డీజే పాటల మీద, నీ మనసంతానేమో అవి చూడాలి, ఇవి చూడాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. నీ శరీరం అంతా శరీరానుసారమైన కార్యాల మీదే. దేవుని సంఘంలో సంతోషం ఏముంటుంది నీకు? అందుకే నీ జీవితం చచ్చిన స్థితికి వెళ్ళిపోతుంది. బుక్కావాని తైలం ఇది. నీ జీవితం చెడు వాసనకే. మరి బ్రతికిన వారిగా ఉండి మిమ్మల్ని బట్టి ఇంకొకరు సంతోషించాలనంటే నీకు ఆత్మానుసారమైన మనసు ఉండాలి. స్తోత్రం. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి జీవము సమాధానం అని చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు ఎందుకో పక్క వాళ్ళతోనే సమాధానం ఉండదు మనకి. హల్లెలూయా. ఒక్కసారి బొగ్గుమన్న మంట ఇంకా సంవత్సరాలు తగలడుతూనే ఉంటుంది. కారణం ఏంటనుకున్నారు? శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు మరణం. వారు మరణాన్ని కోరుతారు, ఇంకొకరిని మరణించటానికి కోరుకుంటారు. వాళ్ళు ఇంకొకరు బతకటం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. స్తోత్రం. ఎలాగా ఆత్మీయంగానే ఇష్టం ఉండదు, ఇంకెలాగే ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళని బట్టి ఇంకెవరికి సంతోషం ఉండదు, వాళ్ళకు కూడా సంతోషం ఉండదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. వాళ్ళకు కూడా ఏముండదు, సంతోషం ఏముండదు. ఆత్మానుసారమైన మనస్సు సమాధానము, జీవము, సమాధానం. స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. 13వ వచనాన్ని మనం చదువుతుంటే, మూడవది దేవుని బిడ్డలు వారి యందు సంతోషించాలి అని అంటే వారు చేయాల్సిన మూడో కార్యం 13వ వచనంలో మనం చదువుతాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంటారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ మూడు కార్యాలు మీరు చేయగలిగితే, మొదటిది మృతులలో నుండి బయటకు వచ్చేసేయాలి. స్తోత్రం చెప్పాలి. నీ యందు దేవుని ప్రజలు, దేవుని సంఘం, దేవుని సేవకుడు సంతోషించాలి. చివరికి దేవుడు కూడా సంతోషించాలి. అలా మీరు నిజంగా ఆశపడేవారంటే, నిజంగానే అలాంటి ప్రార్థన మీదైతే, మృతులలో నుండి, చచ్చిన స్థితిలో ఉన్న వారిలో నుండి, ఇంకా పాపపు ఊబిలో కూరుకుపోతున్న వారిలో నుండి, ఒకడు కూరుకుపోతున్నాడని ఒకవేళ సాయం చేయడానికి కానీ వెళ్ళావు కనుక, కొంతమంది ఏమనుకుంటారనంటే, మాలాంటి పాస్టర్ గారు కూడా ప్రసంగాలు చేస్తారు. ఏమనంటే, పాపులను రక్షించడానికి యేసు ప్రభు పాపులలో చేరినవాడా, దిగొచ్చేశాడు కదా అని వెళ్ళేమంటారనంటే, వాళ్ళను మందిరాన్ని నడిపించడానికి నేను వాళ్ళతో కలిసిపోయానండి అంటారు. ఎవరో చెప్తే విన్నాను, గోతులో పడిపోయినోడిని
పైకి లేపాలనుకోండి, మీరు కూడా గోతులోకి దిగేస్తే ఆ పైకి లేపుతారా, లేకపోతే మీరు వాడితో గోతులో ఉంటారా? మీరు పైనే ఉండాలి. అని పైకి లాగాలంటే మీరు ఎక్కడ ఉండాలి? పైనే ఉండాలి. కనుక మృతుల్లో నుండి, చచ్చిన స్థితిలో ఉన్న వారిలో నుండి, పాపపు కోపములో కూరుకుపోతున్న వారిలో నుండి మీరు వేరైపోయి బయటకు వచ్చేసేయాలి, మొదటిది. రెండోది, మీ హృదయములో నుండి జీవధారలు బయటకు వెళ్తాయి. స్తోత్రం. ఎవరైనా మృతుల్లో నుండి బయటకు వచ్చేస్తే, మృతుల్లో ఉన్న వాళ్ళ దగ్గర చెడు వాసనే వస్తుంది, చెడ్డ మాటలే వస్తాయి, చెడ్డ ఆలోచనలే వస్తాయి, చెడు బ్రతుకే ఉంటుంది. అందులో నుండి బయటకు వచ్చిన వారి జీవితం ఎలా ఉంటుందనంటే, వారి హృదయంలో నుండి జీవధారలు బయటకు వెళ్తాయి. స్తోత్రం. వారి నోట్లో మంచి మాటలు వస్తాయి, ప్రార్థన వస్తుంది, ఆరాధన వస్తుంది, భక్తి ఉంటుంది, భక్తి మాటలే మాట్లాడతారు వాళ్ళు. అందుకని హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు అనంటే, చేదైన వేరు సాతానుగాడు ఎవరిలోనైనా దూరి ఈ జీవధారలు కాకుండా నీలో నుండి నిర్జీవధారలు, నిర్జీవ క్రియలు, నిర్జీవమైన సంగతులు నీలో నుండి, నీ మాటల్లో నుండి వచ్చేటట్టుగా వాడు ఏదైనా చేయగలుగుతాడు. అందుకని ఏది లోపలికి వెళ్ళకూడదు, లోపల నుంచి వచ్చేది అది జీవధార అయి ఉండాలి. కనుక నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మూడోది, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నువ్వు బ్రతకాలి అనంటే, ఆత్మీయంగా బ్రతకాలి అనంటే, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. సండే స్కూల్ పిల్లలు పాడతారు, ఏమనంటే, బజారు చుట్టూ తిరగమన్నది. భక్తి కానీ, ఈ పాటి ఆసక్తి కానీ దేవుని పట్ల మీకు ఉండేది కాదు. అయితే ఇది సరిపోద్దా అనంటే చాలదనే బైబిల్ చెప్తుంది. స్తోత్రం. చెప్పాలి చేతులు ఎత్తి మంచిగా. ఈ భక్తి ఏమవుదో, చాలదు. ఈ పాటి భక్తి సరిపోతే చాలా బాగుండు. ఈ భక్తి నిన్ను పరలోకం కూడా చేర్చదు. ఎందుకనంటే, మీరు ఆలోచించుకోండి, మీ వ్యక్తిగత జీవితంలో రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు నువ్వు? ప్రార్థన ఊపిరితో సమానమని దైవజనులు ఎందరో చెప్పారు. వాడు బతుకున్నవాడు ఊపిరి పీలుస్తాడా, చచ్చిపోయినవాడు పీలుస్తాడా? అసలు రోజుకు ఒక్కసారి కూడా ప్రార్థన చేయకుండా తినేస్తావు, లేస్తావు, ఉద్యోగానికి వెళ్ళిపోతావు, వ్యాపారానికి వెళ్ళిపోతావు, ఊర్లన్నీ తిరిగేస్తావు, పనికి వెళ్ళిపోతావు, పాటుకి వెళ్ళిపోతావు. ఒక్కసారి కూడా ప్రార్థన చేయకుండానే రోజుని గడిపేస్తావు. మరి నువ్వు బ్రతుకున్నట్ట, చనిపోయినట్ట? చదువు రాని వాళ్ళు, చదవలేని వాళ్ళు ఎలాగ బైబిల్ చదవలేరు? చదువు ఉండి, చదవగలిగి ఉండి బైబిల్ ఎన్నిసార్లు పూర్తి చేసావు? రోజుకి ఒక్క అధ్యాయమైనా చదివే అలవాటు నీకుందా? టీవీ ముందు కూర్చుని మాత్రం క్రికెట్ ఎవడు గెలిచాడు, ఎవడు కప్పు తెచ్చాడు, లేకపోతే న్యూస్లో, వార్తల్లో జరిగేవన్నీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూసేస్తావు. కానీ బైబిల్లో రోజుకొక్క అధ్యాయమన్నా చదివే అలవాటు నీకుందా? నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావో బ్రతుకున్నావో ఆలోచించుకో. నిజంగా నీకు బ్రతకాలి, నీ వలన దేవుని ప్రజలు సంతోషించాలి అని ఆశ కలుగుతూ ఉంటే నువ్వు చేయాల్సిన 3 పనులు వాక్యం చెప్తుంది. ఒకటి, మృతుల్లో నుండి నువ్వు లే. స్తోత్రం. 10 మంది ఏదో చెప్తున్నారు సంఘానికి వ్యతిరేకంగా, 10 మంది సంఘానికి సేవకునికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడుతున్నారు. 10 మందితో కట్టకట్టేసుకుని వాళ్ళతో కలిసిపోయి సంఘానికి, దేవుని సేవకునికి వ్యతిరేకంగా నిలబడ్డావనంటే నువ్వు బ్రతుకున్న వారిలో ఉన్నట్టు కాదు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నువ్వు ఏమండి, దేవుని సంఘానికి, సేవకునికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు ఆత్మీయంగా సరిగా ఉన్నట్టు కానే కాదు అసలు. మీరు ఎవరినైనా అడగొచ్చు, వాక్యంలో ఈ చివరి నుంచి ఆ చివరి ఎక్కడైనా వెతుక్కోవచ్చు. అందులో నుంచి బయటికి రా. స్తోత్రం. సంఘానికి, సేవకునికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మానేసి నీ హృదయంలో నుండి జీవధారలు వెళ్ళాలి. అసలు జీవధారలు బయలు వెళ్ళేటట్టుగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. వారు వీరు చెప్పే మాటలు హృదయంలో నింపుకొని సేవకుని మీద, సంఘం మీద, దేవుని చెరువు మీద కోపం ఇస్తే నీ నోరే ఎండిపోద్ది, మంచినీళ్ళు దొరకవు.
దేవుని మీద, దేవుని సంఘం మీద, సేవకుని మీద కోపగిస్తే నీ ఆత్మీయ జీవితానికే నష్టం. దేవునికి, దేవుని సేవకునికి అసలు నష్టం రానే రాదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. దేవుడు ఏలియాను కాకులతో పోషించినట్టుగా దేవుని సేవకుల్ని ఎలాగైనా బ్రతికించగలడు. ఒకవేళ చచ్చిపోయారు అనుకోండి, బహుమానం అక్కడ ఉంటుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి చేతులెత్తి. దేవుని సేవకులకి ఒకవేళ తిండే దొరకలేదు, అలా తిండి దొరక్క జైల్లోకి వెళ్ళి లేకపోతే కష్టాలు పడి చనిపోయిన సేవకులు ఎంతోమంది ఉన్నారు. దేవుడు బహుమానం ఇస్తాడు. పిలిచింది ఆయన పోషిస్తాడు. పిరికి సేవకులు ఏమంటారనంటే సంఘం దగ్గర చేతులెత్తి ఏమండి బతిమలాడి, బాబు మీరు లేకపోతే మేము బతకలేం, దేవుడు లేకపోయినా బతుకుతాం అంటారు పిరికొల్లాలు. నిజంగా నీ వలన సంఘానికి, సేవకుడికి సంతోషం ఉండాలి అని అంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయంలో నుంచి కుళ్ళు మాటలు, కంపు మాటలు రాకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ మాటలు వింటే సంతోషం కలగాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నీ మాటలు వింటే ఏం కలగాలి? సంతోషం కలగాలి. ఏదో కార్యం జరుగుతుంది, క్రిస్మస్ అవుతుంది, ఉపవాస కూటలు అవుతున్నాయి, లేకపోతే మందిరం ఏదో కడుతున్నారు, లేకపోతే సంఘంలో ఏదో కొంటున్నారు. నీ మాటలు ఎలా వినబడాలంటే రండర్రా మనం చెయ్యాలి, మనం ఉండాలని చెప్పాలి. కానీ నీ మాటల వలన ఒకడు ప్రోత్సహించబడిన వాడు వెనక్కి వెళ్ళిపోకూడదు. అందుకే మృతుల్లో నుండి నువ్వు బయటికి రావాలి. అలాంటి బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్లోంచి బయటకు వచ్చేసేయాలి. స్తోత్రం. ప్రార్థనకి వెళ్దాం రారా అని పోగు చేసే వారిలో నువ్వు ఉండాలి. కానీ ఒరే వెళ్ళి ఏమి వింటాం రా అనే వారిలో చేరిపోకూడదు. అక్కడికి వెళ్ళి ఏముంటాం రా, ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చి కూడా గుడి బయట తిరిగే వాళ్ళలో చేరిపోకూడదు. స్తోత్రం. ఎక్కడ చేరిపోకూడదు? మరి మీరు అసలు వలన సంఘానికి సంతోషం ఉండాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ వలన సంఘానికి మేలు కలగాలి. నీ హృదయంలో నుంచి ఏమంటే సంఘానికి, సేవకునికి, దేవునికి, దేవుని సేవకు ఉపయోగకరమైన మాటలు రావాలి. ఒకరిని ప్రోత్సహించాలి, అంతేగాని 10 మందిని పోగేసుకుని గుడిమా అనిపించేసి ఏమంటే. మూడోది నువ్వు ఏం చేయాలనంటే ఆత్మచేత. ఈ శరీర సంబంధమైన కార్యాలు మామూలుగా నువ్వు కట్ చేయటం కష్టం. తాగుబోతుడు దేవుని ఆత్మ పొందితే తప్ప ఆ తాగుడు నుంచి బయటికి రావడం చాలా కష్టం. వాడికి డీజే పాటలు వినబడగానే ఏమండి పెద్ద చిన్న తేడా లేకుండా తెగ ఊగిపోతారండి. ఆ ఊగుడు ఆపాలనంటే ఆత్మ పొందితే తప్ప నీ వల్ల కాదు. కొంతమంది పనికి మాలిన ఆటల్లో మునిగిపోయి అసలు ప్రభు సన్నిధి అంటేనే ఆశ లేకుండా అయిపోతారు. ఆ బంధకాల్లోంచి బయటికి రావాలనంటే ఆత్మచేత మాత్రమే అవుతుంది. స్తోత్రం చెప్పండి. ఆత్మానుసారమైన మనసు నీకు రావాలనంటే మొట్టమొదట ఆత్మ పొందిన వ్యక్తివై ఉండాలి. ఆత్మీయ జీవితం పట్ల ఆశ కలగాలి. స్తోత్రం. ఇంకా మంచిగా చెప్పాలి. హల్లెలూయా. లేకపోతే నీకు లోకానుసారమైన శరీర సంబంధమైన మనస్సు